సాక్షాత్తు బ్రహ్మగారి అంశగా అవతరించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి తెలియనివారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. అలాంటి గొప్ప త్రికాలజ్ఞానిలాంటి మహానుభావుణ్ణి ఈ సృష్టి ఇప్పటివరకు చూడలేదు. కాలానికి అనుగుణంగా మనిషి మారుతున్నాడు, ఆలోచనలు మారుతున్నాయి, జీవన విధానం మారుతోంది. అలాగే ఈ సృష్టి తీరు కూడా మారుతోంది. కాని ఈ ప్రపంచంలో ఎన్నో దశాబ్దాలు మారినా, ఎన్నో యుగాలు గడిచినా మారనిది ఒక్కటే, అదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం. వేల సంవత్సరాల క్రితం జనగానపల్లెలో కూర్చుని తాటాకులమీద స్వామివారు రాసిన ప్రతి అక్షరం ఈరోజు మన కళ్లముందే నిజమవుతుండటం చూస్తుంటే అది యాదృచ్ఛికం కాదు, అది దైవ సత్యం. అది చూస్తుంటేనే మనకర్థమవుతుంది స్వామివారి మాట ఎంత శక్తివంతమో, ఎంత దివ్యమో. ముందుగా మనం అసలు వీరబ్రహ్మంగారు 2026లో ఏమి జరుగుతాయని చెప్పారో తెలుసుకుందాం. తర్వాత 2026లో ఇప్పటివరకు ఏమేమి జరిగాయో తెలుసుకుందాం. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడం, యుద్ధాలు జరగడం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడం, ఎండలు మండిపోవడం, తెలియని రోగాలు రావడం, చిన్న వయస్సులోనే గుండెపోటులు రావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. స్వామివారు ఆనాడే చెప్పిన సంకేతాలు. ఇప్పుడవన్నీ మన కళ్లముందే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న: 2026లో ఏమి జరగబోతోంది? రాబోయే కాలం ఎలా ఉండబోతోంది? స్వామివారు ఏం హెచ్చరించారు? ఇవన్నీ ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. స్వామివారి కాలజ్ఞానం ప్రకారం చూస్తే 2026వ సంవత్సరం చాలా కీలకమైనది. ఇది సాధారణ సంవత్సరం కాదు. స్వామివారు పదే పదే చెప్పిన ఒకే విషయం: మనిషి ధర్మాన్ని వదిలేస్తే ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది. 2026లో పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వాటి హద్దులు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీటిగండం. సముద్రాలు పొంగిపోతాయి, నదులు ఉప్పొంగుతాయి. ఎప్పుడూ వరదలు రాని ప్రాంతాల్లో కూడా నీరు విరుచుకుపడుతుంది. రైతు పంట చేతికొచ్చిందని ఆనందించేలోపే ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురిసి ఆ పంటను నాశనం చేస్తుంది. కొన్నిచోట్ల ఎండలు, కొన్నిచోట్ల వరదలు. ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. భూమి హెచ్చరికలు. భూమి కంపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్వామివారు చెప్పారు. భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, నగరాలు కూలిపోవడం, మనిషి కట్టుకున్న పెద్ద పెద్ద మేడలు పేకమేడల్లా కూలిపోతాయి. ఎండల భయం, సూర్యుడు నిప్పులు కక్కుతాడు. ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు, పక్షులు గాల్లోనే చనిపోతాయి. అడవులు స్వయంగా మంటలంటుకుంటాయి. ఇది కేవలం ప్రకృతి కాదు, మనిషి చేసిన పాపాలకు శిక్ష. మనుషుల మార్పు. బంధాలు విలువ కోల్పోతాయి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు. అన్నదమ్ములు ఆస్తికోసం శత్రువులవుతారు. స్వామివారు చెప్పారు, ఆవు అంబా అంటే దూడపలకని రోజులు వస్తాయి. అంటే ప్రేమ అంతరించిపోతుంది. కుటుంబాల పతనం. భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న కారణాలకు విడాకులు, ప్రేమకు బదులు కామం, మోసం. సమాజం ప్రమాదంలో. ఆడవారికి రక్షణ తగ్గుతుంది. చిన్నపిల్లలకే ప్రమాదం. నమ్మకమనే మాట అంతరించిపోతుంది. నిజం చెప్పేవాడు పిచ్చివాడిలా కనిపిస్తాడు. అబద్ధం చెప్పేవాడు గౌరవం పొందుతాడు. రోగాల విపత్తు. కొత్త కొత్త వ్యాధులు, డాక్టర్లకు అర్థంకాని జబ్బులు, గుండెపోటులు. చిన్న వయసులోనే మానసిక సమస్యలు పెరుగుతాయి. ఒంటరితనం, ఆత్మహత్యలు. అలాగే రాజకీయాల్లో ఒక ప్రభుత్వం అంటూ నిలకడముండదు. యుద్ధ సూచనలు. దేశాల మధ్య యుద్ధాలు. ఆకాశం ఎర్రగా మారడం. నాయకుల పతనం. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆర్థిక సంక్షోభం. ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అన్నం దొరకని పరిస్థితి. నీటికోసం కూడా యుద్ధాలు జరగవచ్చు. వింత సంఘటనలు. జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. విగ్రహాలు కన్నీళ్లు కారుస్తాయి. వింత జన్మలు. ఇవి అన్నీ పెద్ద మార్పుల సంకేతాలు. భక్తి పునరాగమనం. ఇన్ని కష్టాల మధ్య ప్రజలు మళ్లీ దేవుడిని ఆశ్రయిస్తారు. కాని నకిలీ బాబాలు కూడా పెరుగుతారు. టెక్నాలజీ ప్రభావం. యంత్రాలు మనిషిని నియంత్రిస్తాయి. సైబర్ నేరాలు పెరుగుతాయి. చివరి సందేశం. స్వామివారు చెప్పిన గొప్ప మాట: ధర్మం నశించినప్పుడు దేవుడు అవతరిస్తాడు. వీరభోగ వసంతరాయలవారి రాకకు సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం 2026లో బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుందాం. స్వామివారు చెప్పిన కాలజ్ఞానం కేవలం మన దేశానికి మాత్రమే కాదు, ప్రపంచమంతటా జరిగే విషయాల గురించి కూడా ఉంది. 1. మనము చూసుకుంటే గత సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వరదలొచ్చాయి. ఈ సంవత్సరం కూడా రైతులు పంట బాగుందని అనుకునేలోపే ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి పంట మొత్తం నాశనమైంది. 2. భూకంపాలు. ఇటీవల ఇరాన్ దేశంలో భారీ భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 3. యుద్ధాల విధ్వంసం. మధ్యప్రాచ్య దేశాల్లో ఎంతో ప్రేమతో నిర్మించిన నగరాలు యుద్ధాల వల్ల నేలమట్టమవుతున్నాయి. 4. అగ్నిపర్వత విస్ఫోటనలు. ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతూ ప్రకృతిని భయంకరంగా మార్చుతున్నాయి. 5. కుటుంబ విలువల పతనం. ఈ రోజుల్లో
పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. పెద్ద పట్టణాల్లో వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. 6. ఆస్తి కోసం గొడవలు. అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవపడి ఒకరినొకరు చంపుకునే స్థితికి చేరుకుంటున్నారు. 7. దాంపత్య జీవితం. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం ఇప్పుడు సాధారణ విషయమైపోయింది. 8. మహిళల భద్రత. ఆడవారికి రక్షణ తగ్గుతోంది. చిన్నపిల్లలకు ప్రమాదం పెరుగుతోంది. 9. నిజం విలువ కోల్పోవడం. నిజం చెప్పేవారిని పిచ్చివాళ్లలా చూస్తున్నారు. అబద్ధం చెప్పేవారికి గౌరవమిస్తున్నారు. 10. కొత్త వ్యాధులు. కరోనా తర్వాత కొత్త కొత్త వైరస్లు వస్తూనే ఉన్నాయి. డాక్టర్లకే అర్థంకాని రోగాలు పెరుగుతున్నాయి. 11. యుద్ధాలు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. 12. ఆకాశం ఎర్రగా మారడం. ఇటీవల జరిగిన యుద్ధాల్లో ఆకాశం ఎర్రగా మారిన సంఘటనలు కూడా మనం చూశాం. 13. నాయకుల పతనం. పలు దేశాల్లో నాయకుల స్థానం అస్థిరంగా మారుతోంది. మన రాష్ట్రంలోనే ఒకసారి తెలుగుదేశం ఉంటుంది, ఒకసారి వైఎస్సార్సీపీ ఉంటుంది. ఇజ్రాయిల్ ఇరాన్ నాయకుణ్ణి స్థిరంగా ఉంచుకోవడం లేదు. 14. ధరల పెరుగుదల. పెట్రోల్, డీజిల్, నూనె వంటి వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 15. నీటికోసం పోరాటం. నీటికోసం కూడా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 16. అద్భుత సంఘటనలు. కర్ణాటకలో హనుమంతుడి విగ్రహం కన్నీళ్లు కార్చిన సంఘటన జరిగింది. 17. భక్తి పెరుగుదల. ఇటీవల ప్రజలు దేవుడివైపు ఎక్కువగా మళ్లుతున్నారు. 18. నకిలీ బాబాలు. భక్తి పేరుతో మోసాలు చేసే నకిలీ బాబాలు కూడా పెరుగుతున్నారు. 19. టెక్నాలజీ ప్రభావం. ఫోన్, కంప్యూటర్ వంటి టెక్నాలజీ మనిషిని నియంత్రించే స్థాయికి చేరింది. 20. సైబర్ నేరాలు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా చూస్తే స్వామివారు చెప్పిన వాటిలో 90% వరకు ఇప్పటికే నిజమవుతున్నాయి. ఇంకా 2026 సంవత్సరం పూర్తవకముందే ఇన్ని జరిగితే ముందెంత జరుగుతాయో మనం ఊహించవచ్చు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.